రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులు ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించనుంది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన ఈ పథకం దరఖాస్తుల ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద 3 లక్షల వరకు ఆర్థిక సాయంను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఇక ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులకు అందించే ప్రభుత్వ యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ 1 కింద 1 లక్ష వరకు రుణం అందిస్తోంది. అందులో 80% రాయితీ ఉంటుంది. కేటగిరీ 2 కింద 2 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తుంది. అందులో 70% రాయితీ కల్పిస్తుంది. కేటగిరీ 3 కింద 2 లక్షల నుంచి 3 లక్షల లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60% రాయితీ లభిస్తుంది. ఇక 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు 6,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ 1,200 కోట్లు, గిరిజన ఆర్థిక సహకార సంస్థ 360 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. మరోవైపు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలో ప్రత్యేక అభివృద్ధి నిధులు భారీగా ఉన్నందున ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీల్లో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చేలా బీసీ కార్పొరేషన్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది.